ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా వినబడుతున్న మాట ప్రేమ, లవ్. ప్రేమ కొరకు చచ్చిపోయేవారు కొంతమంది అయితే, ప్రేమ కొరకు చంపేసేవారు మరి కొంతమంది అయితే, లేని ప్రేమను నటిస్తూ యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటూ, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్న అనేక యవ్వన జీవితాలు మనకు తారసపడుతూ ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో ప్రేమను మనం చూసినట్లయితే పీరియడిక్ లవ్స్ మాత్రమే మనకు కనబడతాయి. కొంతకాలం మాత్రమే మనుషులు మనం ప్రేమించగలుగుతారు. ఆ దినాలు గడుస్తున్న కొద్ది, సంవత్సరాలు జరుగుతున్న కొద్ది మనుషుల ప్రేమలో వ్యత్యాసం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ దేవుని ప్రేమలో మాత్రము ఎలాంటి వ్యత్యాసం మనకు కనబడదు. ప్రేమమైన దేవుడు మనల్ని షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో అవధులు లేవు, ఆయన ప్రేమలో షరతులు లేవు. ఆయన మనలుగా మన స్థానంలో మన కొరకు మరణించేంత ప్రేమను ప్రేమమైన దేవుడు కలిగి ఉన్నాడు. ప్రేమించబడాలి, ప్రేమను పొందుకొని ఆరాటపడుతున్న మానవ జీవితానికి నిజమైన ప్రేమను ఇవ్వగలిగింది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు ఎవరి ప్రేమను నమ్మి, ఏ మనుషుల ప్రేమను నమ్మి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు నాకు తెలియదు. కానీ ఈరోజు ప్రేమమైన దేవుని దగ్గరికి నువ్వు రాగలిగినట్లయితే నీ జీవితంలో నిజమైన ప్రేమను పొందుకుంటూ, నిజమైన ప్రేమ యొక్క అర్థాన్ని తెలుసుకుని ఆ ప్రేమ అనుభవాన్ని పొందుకుంటూ, ప్రేమమైన దేవుడిని పిలుస్తుండగా ఈరోజు ఆయనకి నీ జీవితాన్ని ఇవ్వడానికి సంసిద్ధత కలిగి ఉన్నావా?